ఎన్నికల సంఘం ఆదేశాలు అడ్డం పెట్టుకుని పెన్షన్దారులకు పెన్షన్ జారీ ఆలస్యం చేస్తే ఒప్పుకోమంటూ టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎస్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల సంఘం ఆదేశాలను పాటిస్తూనే లబ్ధిదారులకు పెన్షన్ చేరేలా చర్యలు తీసుకోవాలంటూ కోరారు. లేదంటే ఆందోళన చేస్తామన్నారు. 5వ తేదీ లోపు పెన్షన్ల జారీ జరగాలంటూ కోరారు. పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వానిది అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్లు ఇస్తారు. ఆ రకంగానే పూర్తి ఈరోజు 1వ తారీఖు. అందుకనే మేము చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలవటానికి మా పార్టీలో ఈ 2 జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు అందరం వచ్చాం. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలిసాం. చాలా సుదీర్ఘంగా ఆయనతో చర్చించాం. ఈ కంప్లైంట్ ఇచ్చాం. ఈ కంప్లైంట్కి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పోర్టల్లో ఏ రకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అవి కూడా ఇచ్చాం. అది నేరం, చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పాం. అట్ ది సేమ్ టైం పెన్షన్లన్నీ కూడా ఆ పెన్షన్దారులు ఇంటికెళ్ళి అంతకుముందు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా ఇవ్వాలి. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే ఈ ప్రక్రియ 5వ తారీఖు పూర్తి చేయాలని చెప్పి అడగటం జరిగింది. ఒక వాలంటీర్ని వద్దన్నది తప్ప మిగిలినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వమనేదే దానిలో ఉన్నటువంటి ఉద్దేశం. ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని వెళ్ళి ఆ రకంగా పంపిణీ చేయమని వాళ్ళు చెప్తే దాన్ని ఈ రోజున చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద వేసి చంద్రబాబు గారే ఆపిచ్చారు అనేటటువంటి ఆ ధోరణిని కనపరుస్తున్నారనంటే ఇది ఎంతటి రాజకీయపరమైనటువంటి దుర్మార్గంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజున జవహర్ రెడ్డి గారికి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు సాయంత్రం కలెక్టర్లతో మాట్లాడి దీన్ని నేను ఏ రకంగానూ అంటే వృద్ధులకి, వికలాంగులకి, ఆ పెన్షన్దారులకి ఇబ్బంది కలిగినటువంటి రీతిలో దీన్ని మేము పంపిణీ చేస్తామని ఆయన చెప్పడం అనేది జరిగింది.